కేటాయింపు చేయడం జరిగింది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురావాలి అనేతో హెచ్ సిటీ ప్రాజెక్ట్ కింద 7,030 కోట్లకు పరిపాలన అనుమతి ఇవ్వటం జరిగింది. ఫేజ్ 1 కింద 19 ఫ్లైఓవర్ ప్రాజెక్టులు మరియు 6 రోడ్డు విస్తరణ ప్రాజెక్టులు కలిపి మొత్తం 25. దీనికి సంబంధించి ఫేజ్ 1 కింద 3,446 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించబడ్డాయి. అదేవిధంగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ SNDP కింద 528 కోట్ల విలువతో 34 పనులను మేము మొదలుపెట్టాం. అవి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మరో 150 కోట్లతో సుందరీకరణ పనులను ప్రారంభించాం. GHMC ఆస్తులు యుటిలిటీకి సంబంధించి అదేవిధంగా GIS మ్యాపింగ్ ద్వారా సర్వే నిర్వహించి మ్యాపింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించాం. దీనివల్ల ప్రతి ఒక్క ఆస్తి ఈ మ్యాపింగ్ ద్వారా స్పష్టంగా ప్రభుత్వానికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి మ్యాపింగ్ ద్వారా ఈ ఆస్తులన్నిటిని కూడా గుర్తించి డేటాను ప్రిజర్వ్ చేసి ఎవరున్నా ఎవరు లేకపోయినా ఈ డేటా స్పష్టంగా ఉండాలని ఈ GIS మ్యాపింగ్ ద్వారా చేయబడతా ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో ఇప్పుడే ఇంతకుముందు చెప్పినట్టు ఈ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కూడా 42 లక్షల మొక్కలను వనమోత్సవంలో నాటడం జరిగింది. ఈ SRDPలో భాగంగా ఫలక్నుమా, శాస్త్రిపురం, శిల్ప లేఅవుట్, నల్గొండ క్రాస్ రోడ్ నుండి OIC జంక్షన్ వరకు ఫ్లైఓవర్, ఉప్పల్ జంక్షన్ ROBలు నిర్మాణం పురోగతిలో ఉన్నాయి. ఈ సంవత్సరంలో 2004.76 కోట్లను SRDPకి ఇప్పటి వరకు ఖర్చు చేశాం. ఆరాంగఢ్ నుండి జూపార్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అతి త్వరలో ముఖ్యమంత్రి గారు దాని ఇనాగ్రేషన్ చేయటం జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. వర్షపు నీటి నిల్వ చేసే ఈ భూగర్భ జలాలను పెంచటం, వరదను తగ్గించడానికి 100 కోట్ల వ్యయంతో 50 రెయిన్ హార్వెస్టింగ్ ట్యాంకుల నిర్మాణ కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. ఫ్లైఓవర్ల సుందరీకరణ మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. సుందరీకరణ జరుగుతూ ఉంది. ఒక మంచి వాతావరణం కల్పించే ఒక కార్యాచరణ భాగంలోనే. అదేవిధంగా 90 జంక్షన్లకు సంబంధించిన అభివృద్ధి విషయంలో 233 కోట్ల రూపాయల వ్యయంతో ముందుకు సాగుతా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో TSBపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతులకు జారీ చేయడం ద్వారా 740 కోట్ల ఆదాయం GHMCకి లభించడం, సమ్మర్ కోచింగ్లు నిర్వహణ జరిగింది. అధునాతనమైన సాంకేతికతతో మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరో ప్రధానమైన ఇన్స్టిట్యూషనల్ ఆర్గాన్ మాకు హైదరాబాద్ మహానగర నీటి సరఫరా మరియు మురుగు నీటిపారుదల మండలి HMWSSB. ఈరోజు మనకు సంబంధించి ఈ HMWSSBకి సంబంధించి హైదరాబాద్ చరిత్రలోనే జలమండలి ద్వారా 2024లో పలు విప్లవాత్మకమైన ప్రాజెక్టులు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చేపట్టబోతాను. దీనిలో భాగంగా గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ 2 మూసీ ప్రక్షాళన కింద గోదావరి నీటితో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల రీజునవేషన్ పునర్జీవనానికి సంబంధించి సుమారుగా 5,560 కోట్ల వ్యయంతో ఈ క్రింది 4 ప్రధాన పనులను చేపట్టబోతా ఉన్నాం. ఒకటి, మొదటి భాగం మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్కి, అది రా వాటర్
రెండవది షామీర్ పేట్ నుంచి ముత్తంగి వరకు, అది క్లియర్ వాటర్. మూడవది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వద్ద ఈరోజు ఎస్టిపి సంబంధించిన వ్యవస్థలను ఏర్పాటు చేయటం. నాలుగోది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల అనుసంధానానికి సంబంధించిన పనులు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ మహానగరానికి సంబంధించి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మహానగరంలో ఉంటున్న నగరవాసులకు త్రాగునీరు ఇబ్బంది రాకుండా మరి ఆ రోజు ఒక ప్రధానమైన ప్రాజెక్టు చేపట్టి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే నగరవాసులకు ఒక ప్రక్కన కృష్ణా జలాలను తీసుకొచ్చి త్రాగునీరు అందించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది. అదేవిధంగా గోదావరి నది జలాలు తీసుకొచ్చి ఈ మహానగర వాసులకు ఎవరికి కూడా ఇబ్బంది రాకూడదని ఆ రోజు చేపట్టాం. మరొక మారు ఈరోజు మరొకసారి 5,560 కోట్ల రూపాయల అంచనాతో ఎక్కడ కూడా మూసీ నది ప్రక్షాళన, దానికి తోడు స్వచ్ఛ నీరు అందించాలనే ఒక ప్రయత్న భాగంలోనే ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 82 కోట్ల వ్యయంతో 20 MLD సామర్థ్యంతో 4 మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం ఎక్కడ చేస్తామంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలపై నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా అమృత్ 2 పాయింట్స్